అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది రోజులే అయినా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా అసెంబ్లీ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే కూటమిలోని పార్టీలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. హెచ్ఎల్ ఎమ్మెల్యే ఈశ్వర్రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు శాసనసభలో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎటువంటి అండదండలు లేవు. నేను బీజేపీ ఎమ్మెల్యే కాబట్టే నన్ను లక్ష్యంగా చేసుకుని పేపర్లో, టీవీలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు అంటూ ఆరోపించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలకు క్వారీలు మంజూరవుతున్నాయని, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీడీ మహేష్ అనే వైసీపీ నేతకు క్వారీ కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమ కూటమి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈశ్వరరావు ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. తమ నియోజకవర్గంలో క్వారీ విషయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తడంతో కలెక్టర్ అనుమతితో తవ్వకాలు ఆపేశారని, కానీ ఆశ్చర్యకరంగా తమ కూటమి ఎమ్మెల్యేని వైసీపీ నేత తరపున నిలబడ్డారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎవరికి చెప్పుకోవాలో ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా తనపై బ్లాక్మెయిల్ ఆరోపణలు చేస్తున్నారని, డబ్బులు అడిగానని, ఇవ్వకపోతే క్వారీ ఆపించానని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ రోజు వరకు ఆ క్వారీ నుంచి తాను ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ కూడా అమ్మలేదని, రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నానని ఆయన అన్నారు. తనకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యేను నేను. అయినా నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, అండదండా లేదు. ఇది ఎంత అమానుష్యమో సభ గమనించాలి అని ఈశ్వర్రావు అసెంబ్లీ వేదికగా తన ఆవేదనను వెళ్లకక్కారు. కొంతమంది వారి వ్యాపార ప్రయోజనాల కోసం తనను బలి చేయాలని చూస్తున్నారని, ఈ గ్రావెల్ వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి విభేదాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది. మరి ఈశ్వరరావు ఆరోపణలపై కూటమి నేతలు ఎలా స్పందిస్తారు? ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా? ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తీసుకుంటాయో వేచి చూడాలి.